సెవెంత్ క్లాస్ సోషల్ 8th చాప్టర్ భక్తి ఉద్యమం పార్ట్ 2 బసవేశ్వరుడు. ఈ బసవేశ్వరుడు కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజనీతిజ్ఞుడు. బసవేశ్వరుడు వీరశైవ సాంప్రదాయాన్ని ప్రచారం చేసినటువంటి వ్యక్తి బసవేశ్వరుడు. మానవులంతా సమానమే, కులమతం భేదం ఉండకూడదు అని చెప్పినటువంటి వ్యక్తి బసవేశ్వరుడు. బసవేశ్వరుడి రచనలను వచనములు అంటారు. బసవేశ్వరుడి రచనలను వచనములు అంటారు. రామానందుడు. ఈ రామానందుడు ఉత్తర భారతదేశంలో వైష్ణవ మతాన్ని ప్రచారం చేసినటువంటి వ్యక్తి రామానందుడు. ఇతను హిందీ భాషలో బోధనలను చేశాడు. రామానందుడు రామానుజాచార్యులు వీరి విశిష్ట అద్వైతం పట్ల వీరికి విశ్వాసం ఎక్కువ. రామానందుడు ఉత్తర భారతదేశంలో వైష్ణవ మతాన్ని ప్రచారం చేసినటువంటి వ్యక్తి. రామానుజాచార్యుల వారి విశిష్ట అద్వైతం పట్ల వీరికి విశ్వాసం ఎక్కువ. రామానుజాచార్యులు విశిష్ట అద్వైతము. రామానందుడు వైష్ణవ మతాన్ని స్వీకరించినటువంటి వ్యక్తి. కబీరు నీరు అనే ఇస్లాం చేనేతకారుని ఆదరణలో పెరిగాడు. కబీరు ఎవరి శిష్యుడిగా మారాడు అంటే రామానందుడి శిష్యుడిగా మారాడు. కబీరు ఎక్కువ కాలం బనారస్లో గడిపాడు. కబీరు నీరు అనే ఇస్లాం చేనేతకారుడి దగ్గర పెరిగాడు. కబీరు ఎవరి శిష్యునిగా మారాడు అంటే రామానందుడి శిష్యుడిగా మారి ఎక్కువ కాలం బనారస్లో గడిపాడు. ప్రేమ మతం ప్రచారం చేసినటువంటి వ్యక్తి కబీరు. దేవుని ఎదుట అందరూ సమానమే అని బోధించినటువంటి వ్యక్తి కబీరు. హిందూ ముస్లింల సమైక్యత కొరకు ప్రయత్నించిన వారు మొదటి సాధువు కబీరు. ప్రేమ మతం ప్రచారం చేసినటువంటి వ్యక్తి కబీరు. హిందూ ముస్లింల సమైక్యత కొరకు మొదటిగా ప్రయత్నం చేసినటువంటి వారు కబీరు. సంత రవిదాసు బెనారస్లో నివసించినటువంటి వారు సంత రవిదాసు. ఈ సంత రవిదాసు బెనారస్లో నివసించిన వారు చెప్పులు కుట్టుకొని జీవించేటువంటి వాడు సంత రవిదాసు. హరిలో అందరూ అందరిలో హరి అనేది ఎవరి బోధనల సారాంశం అని అంటారంటే సంత రవిదాసు. ఈ సంత రవిదాసు చెప్పులు కుట్టుకొని జీవించేటువంటి వాడు. హరిలో అందరూ అందరిలో హరి అని ఎవరి బోధనల సారాంశం అంటే సంత రవిదాసు. సూఫీ ఉద్యమం. ఈ సూఫీ ఉద్యమం ఇస్లాం మతంలోని సాంఘిక మత సంస్కరణల ఉద్యమాన్ని ఏమంటారంటే సూఫీ ఉద్యమం అంటారు. ఈ సూఫీ అనే పదం సాఫ్ అనే అరబిక్ భాషా పదం నుండి వచ్చింది. సాఫ్ అనగా స్వచ్ఛత లేదా శుభ్రత. సూఫీ అనే అరబిక్ భాషా పదం నుండి వచ్చింది. వహదాత్ ఉల్ వుజూద్ అనగా ఏకేశ్వరోపాసన సూఫీతత్వము. వహదాత్ ఉల్ వుజూద్ అనగా ఏకేశ్వరోపాసని సూఫీతత్వం విశ్వసిస్తున్నారు. సూఫీ సాధువులు ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ భారతదేశానికి చెందిన గొప్ప సూఫీ సన్యాసి ఎవరంటే ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ. భారతదేశానికి చెందిన గొప్ప సూఫీ సన్యాసి. మొయినుద్దీన్ చిస్తీ దర్గా రాజస్థాన్లోని అజ్మీర్లో ఉంది. ఈ పవిత్ర స్థలంలో ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ పవిత్ర సమాధి కూడా ఉంది. సూఫీ సాధువుల్లో ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ భారతదేశానికి చెందిన గొప్ప సూఫీ సన్యాసి. మొయినుద్దీన్ చిస్తీ దర్గా ఎక్కడ ఉంది అంటే రాజస్థాన్లో ఉంది. రాజస్థాన్లోని అజ్మీర్ ప్రాంతంలో ఉంది. ఈ పవిత్ర స్థలంలో ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ పవిత్ర సమాధి కూడా ఉంది. ఫరీదుద్దీన్ గంజ్ ఈ షకర్ భారతదేశంలో ప్రముఖ సూఫీ సాధువు. ఫరీదుద్దీన్ గంజ్ ఈ షకర్ భారతదేశంలో ప్రముఖ సూఫీ సాధువు. వీరిని బాబా ఫరీద్ అని కూడా అంటారు. ఫరీదుద్దీన్ గంజ్ ఈ షకర్ని బాబా ఫరీద్ అని కూడా పిలుస్తారు. నిజముద్దీన్ ఔలియా, షేక్ నిజ్మతుల్లా, ఖ్వాజా పీర్ మహమ్మద్ మొదలగు ఇస్లాంలోని ఇతర ప్రముఖ సంస్కర్తలు. భక్తి సూఫీ ఉద్యమానికి చెందిన అంశాలు. విద్యారణ్య స్వామి ప్రేరణతో విజయనగరం, సమర్థ రామదాసు స్వామి ప్రేరణతో శివాజీ, మరాఠా సామ్రాజ్యం, భక్తి ఉద్యమ ప్రేరణతో కొత్త సామ్రాజ్యాలు ఆవిర్భవించాయి. విద్యారణ్య స్వామి ప్రేరణతో విజయనగరం, సమర్థ రామదాసు స్వామి ప్రేరణతో శివాజీ, మరాఠా సామ్రాజ్యం, భక్తి ఉద్యమ ప్రేరణతో కొత్త సామ్రాజ్యాలు
అక్క మహాదేవి రచనలు, మీరాబాయి భజనలు, గోదాదేవి రచించిన తిరుప్పావై. గోదాదేవి ఏమి రచించింది? తిరుప్పావై రచనలు. సూఫీ సాధువులు ఏకేశ్వరోపాసుని నిరాడంబరతను సూఫీ సాధువులు ఏకేశ్వరోపాసుని నిరాడంబరతను కవ్వాలి నిరాడంబరత క్రమశిక్షణతో కూడిన జీవనను, ఇస్లాం మతం పట్ల నిబద్ధత సూఫీయిజం అనేది తెలుపుతుంది. ఇంతటితో పార్ట్ 2 అయిపోయింది. భక్తి ఉద్యమం అయిపోయింది.